ఇప్పుడు ఇంట్లో పనిచేసేవాళ్ళు గూడా మన చుట్టాలుంటారు. బయటుండే ఆడ మనిషి కాడికి మా వదినకి బాలేదు, మా అక్కకి బాలేదు, మా చిన్నమ్మకి బాలేదు. అక్కడికెళ్దాం, ఇక్కడికెళ్దాం అంటే కుదరదనమాట. హాయ్, హలో, నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ వీడియో. నా పేరు హరినాథ్. నేను కువైట్‌లో ఉంటాను. ఈరోజు మీరు తమిళ్ చూసే ఉంటారు గదా! కువైట్‌కి ఆడవాళ్ళొస్తే సేఫ్‌గా ఉంటారా? అనేది ఒక క్వెషన్ ఈరోజు. సో, వీడియో చూసే ముందు సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత మర్చిపోతారు. సో, ఈరోజు కంటెంట్‌లోకొస్తే ఇప్పుడు 2026 సంవత్సరం. అదీ గాక యుద్ధాలు జరిగే టైం. ఆడవాళ్ళు ఫస్ట్ టైం కోవిడ్‌కొచ్చినప్పుడు గానీ, సెకండ్ టైం కోవిడ్‌కొచ్చినప్పుడు గానీ, అలాగే మగవాళ్ళు తీసుకుంటే, మగవాళ్ళని పక్కన పెట్టేద్దాం ఈరోజు. మగవాళ్ళ గురించి మనం మాట్లాడలేదు. ఓన్లీ ఇప్పుడు ఆడవాళ్ళ గురించే మనం టాపిక్ ఎత్తాం గాబట్టి, ఆడవాళ్ళు కోవిడ్‌కొస్తే సేఫ్‌గా ఉంటారా? ఎలాంటి సేఫ్టీ ఉంటది అనేది ఈరోజు చూద్దాం. ఎవరైనా సరే ఇండియా నుంచి కోవిడ్‌కొచ్చినప్పుడు ఇంట్లోకొస్తున్నామా, బయట పని చేసుకొని బతకడానికొస్తున్నామా అని జెప్పి 2 విభాగాలుగా వస్తారనమాట. ఈ 2 విభాగాలుగా వచ్చినప్పుడు మేజర్‌గా మనం ఆలోచించాల్సింది బయట ఉంటే పరిస్థితి ఎలా ఉంటది? ఇంట్లో ఉంటే పరిస్థితి ఎలా ఉంటది? ఎలాంటి సేఫ్టీ అనేది ఉంటది అది చూద్దాం. ఫస్ట్ టైము ఎవరైనా సరే కోవిడ్ ఇంట్లోకి రావాలి. ఆడవాళ్ళు గాని, మగవాళ్ళు గాని. ఎప్పుడైనా సరే మనకి కువైట్‌కెళ్ళాలి, సంపాదించుకోవాలి అనేటప్పటికి ఎప్పుడైనా సరే ఫస్ట్ టైం మన ఇంట్లోకొస్తే లాంగ్వేజ్ వస్తది. అలాగే ఇంట్లో ఉన్న వాతావరణం అర్థమవుతుంది. కోవిడ్ వల్ల ఆలోచనలు గాని, బిహేవియర్ గాని ఎలా ఉంటదో కళ్ళకు కట్టినట్టుగా చూసి నేర్చుకోవచ్చనమాట. మెయిన్ థింగ్ వచ్చేసి పని నేర్చుకోవచ్చు. అలాగే లాంగ్వేజ్ వస్తది. ఒకవేళ బయట పని చేయాలన్నా గాని ఇదే ప్రాసెస్ ఉంటది కాబట్టి, ఇప్పుడు బయట పని చేసినా గాని ఆ ఇంట్లోకి వంట చేయటానికి, అలాగే క్లీన్ చేయడానికి ఎళ్ళాలి ఖచ్చితంగా. మనకు ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ లేకుండా బయటకొచ్చేసి పని చేయలేం గదా! అందువల్లే ముందు మనం ఫస్ట్ ఇంట్లోకొచ్చినట్లయితే లాంగ్వేజ్ వస్తది. అలాగే పనులు తెలుస్తాయి. కువైట్ అంటే ఏంటి అనేది కూడా అర్థమవుతది. దాన్ని సందర్భాన్ని బట్టి మీరు చేసుకునే రోజులు చేసుకొని బయటికైతే ఎళ్ళిపోవచ్చనమాట. ఇంకొకటొచ్చేసి సేఫ్టీ చూద్దాం. సేఫ్టీ 100% సేఫ్టీ ఉంటదనమాట ఇంట్లో. ఇంట్లోకొస్తే ఖచ్చితంగా 100% సేఫ్టీ ఉంటది. ఎందుకంటే మనకు 24 అవర్సు కువైటోళ్ళు మనకు అందుబాటులో ఉంటారు. అలాగే ఖర్చులైనా కొన్ని కొన్ని ఇళ్లల్లో వాళ్ళే భరిస్తారు. కొన్ని కొన్ని ఇళ్లల్లో భరించలేరనమాట. మనమే కొనుక్కోవాలి, మనమే చేసుకోవాలి. ఏమైనా బాగాలేకున్నా గానీ హాస్పిటల్ కూడా వాళ్ళే పిలుచుకొని పోయి ట్రీట్మెంట్ చేయిస్తారు. ఇంకొకటొచ్చేసి ఆ ఇంట్లో యొక్క పిల్లల్ని ఎలా చూసుకోవాలో, వాళ్ళతో ఎలా మెలగాలో, ఏ సందర్భాన్ని బట్టి ఎలా వాడుకోవాలో అనేది ఖచ్చితంగా తెలుస్తదనమాట. ఇది ఇంట్లో ఉంటే. ఇంట్లో ఉంటే ఆడవాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. మాక్సిమం ఒక లీవ్ ఉంటది. ఆ లీవ్‌లోనే ఏదైనా తినడానికి గానీ, ఎక్కడికైనా వెళ్ళడానికి గానీ, అలాగే ఇప్పుడు 4 వారాలు ఒక నెలలో. 4 వారాల్లో ఒక నెల వచ్చేసి ఒక వారం వచ్చేసి మనం చుట్టి తీసుకుంటాము. చుట్టి తీసుకున్న తర్వాత మనం మాల్యాకి పోవటము, లేకపోతే ఫ్రెండ్స్ కాడికి పోవటము ఏదో ఒకటి ఉంటది. ఎందుకంటే ఆ ఒక్కరోజు కాబట్టి. అదే బయట ఉన్నామంటే మనం ఏ ఇంట్లోకైనా పోవచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు, ఏదైనా తిరగొచ్చు. ఏదంటే మనకు అకామా ఉంటుంది. డబ్బులిచ్చి కొట్టుకుంటాం కాబట్టి ఖచ్చితంగా అకామా ఉంటుంది. ఉండాలి గూడా ఇలాంటి ఈ రోజుల్లో. ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ఉంటది. కానీ మనకు భయమనేది ఉండదనమాట. ఎందుకంటే విచ్చలవిడిగా ఉంటారు. ఎవరు అడిగేవాళ్ళుండరు. పక్కన అడిగేవాళ్ళుండరు. మనల్ని అడిగేవాళ్ళుండరు. మనం ఎక్కడికి పోతున్నామా? ఏం చేస్తున్నామా? అనేది రూల్స్ అనేది ఉండవనమాట. మన ఇష్ట ప్రకారం బయటైతే ఉండొచ్చు. సో, ఇలా బయటుంటప్పుడే ఏమైనా జరగవచ్చు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవాల్సిన టైం గూడా వస్తది. ఏం జరుగుతదో ఏమో! రూమ్ బాడుగలు గానీ, ఇంట్లోకి సామాన్లు గానీ వచ్చేసి కొన్ని కొన్ని ఇళ్లల్లో పనులుండవు. ఒకవేళ పనులున్నా గానీ కష్టంగా ఉంటది. అలాగే తక్కువగా చేయాల్సొస్తుంది. ఒక 2, 3 ఇల్లులు చూసుకొని చేసుకుంటా ఉంటారు. ఏ ఒక్క ఇల్లు మిస్ అయినా గానీ, ఆ నెల యొక్క జీతం అయితే తక్కువగా ఉంటది. ఖచ్చితంగా. ఇప్పుడు బయటుండేవాళ్ళు పరిస్థితి ఎలా ఎదుర్కొంటున్నారో నేను చూస్తున్నా, కనుక్కుంటున్నా. నా చెవున గూడా పడుతున్నాయి. నేను గూడా చూసాననమాట. ఇప్పుడు బయటున్న పరిస్థితి చాలా అంటే చాలా దారుణంగా ఉంది. ఒకప్పుడు బయటుంటేనే ఎక్కువ సంపాదించుకుంటాము అని ఒక ఆలోచన ఉండింది. సంపాదించుకుంటా ఉన్నారు గూడా.
ఇప్పుడు బాగా అందరికి పబ్లిక్ అయిపోయి చేసుకుంటున్నారు కాబట్టి జీతాలు ఎలా ఇవ్వాలి, బయట ఉంటే ఇంట్లో ఉంటే ఎలా ఇవ్వాలి అని చెప్పి కోర్టులకు కూడా అర్థమైంది. వాళ్ళేం అమాయకులుగా లేరు. మనం ఎంత పని చేస్తున్నామో అంత డబ్బులే ఇయ్యాలి. ఇంత ఎందుకు ఇయ్యాలని వాళ్ళకి కూడా అర్థమైపోయింది. అది ఆ విధంగా ఆ పద్ధతి కూడా మన తెలుగు వాళ్ళే నేర్పించారనమాట కోర్టులకి. ఇప్పుడు ఒక ఇంట్లో 100 చేస్తానంది. ఒక 3 గంటలు, 4 గంటలు 100 చేస్తాను నెలకి. నాకు 90 ఇయ్యి, 80 ఇయ్యి నేను చేస్తా అన్నప్పుడు ఆ కోర్టులకు చూపనేది ఈళ్ళ మీదకొస్తదనమాట. క్యాన్సిల్. ఒకవేళ అట్లా ఇట్లా ఉన్నా గాని, నువ్వు లేకుండా ఉంటే గాని పర్వాలేదు. ఏమన్నా తెచ్చుకుంటాం అని చెప్పి 14 మిగిలిందే కదా కోర్టులకి. కదా! అందువల్ల ఆ ఇంట్లో పనైతే క్యాన్సిల్ అయిపోతది. ఇలాంటి సందర్భాలనైతే ఎదుర్కోవాల్సొస్తది చాలా వరకు. అది ఇంట్లో ఉంటే మనకు రూమ్ బాడుగ కలిసిపోతది. తిండి కలిసిపోతది. అదొచ్చేసి ఏమన్నా బాగాలేకుండా చూపించుకోవచ్చు. 24 అవర్స్ మనకు కోవిటోళ్ళు అందుబాటులో ఉంటారు. మనకేమైనా ఇంట్లో ఇంటికి డబ్బులు పంపించుకోవాలంటే పంపించుకోవచ్చు. నెలకు ఒక్కసారి పోవచ్చయితే. అది గాక మనకు భయం ఉంటది మన ఫ్యామిలీ మెంబర్ మీద. ఇప్పుడు సేఫ్‌గా ఉంటారా అనేదాన్ని బట్టి ఇంట్లో ఉన్నోళ్ళు గూడా చాలా వరకు బయట అదుపు తప్పిపోతున్నారని చెప్పి కూడా కొంతమంది ఉన్నారు. అలాగని అందరూ లేరు. బయటున్నోళ్ళు గూడా ఖచ్చితంగా ఇలాంటి తప్పులు చేస్తారా అని గూడా లేదు. ఒక ఆడ మనిషి తప్పు చేయాలంటే ఇంట్లో వాళ్ళ కుటుంబం గురించి, ఫ్యామిలీ గురించి తెలుసు గదా! ఖచ్చితంగా. తెలియకుండా అయితే ఏముండదు గదా! వాళ్ళ బతుకులు గాని, ఇప్పుడు ఆ ఆడ మనిషి యొక్క ఫ్యామిలీ గురించి ఆమెకు తెలిసే ఉంటది గదా! వాళ్ళు ఎలా బతుకుతున్నారు? వాళ్ళ సమస్యలేంది? వాళ్ళకి ఎలాంటి సంసారం, ఎలాంటి కాపురం అని జెప్పి తెలుస్తది గదా! వాళ్ళ భర్త గురించి గాని, వాళ్ళ పిల్లల గురించి గాని, వాళ్ళ చదువుల గురించి గాని. అలాంటప్పుడు ఏది నిర్ణయం తీసుకోవాలన్నా ఆ ఆడ మనిషే నిర్ణయం తీసుకుంటే చక్కదారిలో పోతే వాళ్ళ ఫ్యామిలీని బాగా చూసుకోగలుగుతది. లేదు చెడు దారిలో వెళ్దాం అనుకుంటే ఇలాంటి పరిస్థితులు ఇప్పుడు టిక్‌టాక్‌లో మీరు చూస్తూనే ఉన్నారు గదా! ఎన్నెన్ని సమస్యలు జరుగుతున్నాయో, ఎంతెంత బాధలొస్తున్నాయో, ఎన్నెన్ని కంప్లెయింట్‌లొస్తున్నాయో, కింద కామెంట్‌లు చూస్తుంటే పిచ్చెక్కిపోతది. ఇలా అయితే తయారవుతుందనమాట. సో, దీన్ని బట్టి మీకు అర్థమైంటది ఇంట్లో సేఫా? లేకపోతే బయట సేఫా అని. ఇప్పుడు నేను కోర్ట్‌లో డ్రైవర్‌గా ఉన్నాను కాబట్టి ఎక్కడికైనా పక్క ఊర్లో పోయినప్పుడు, లేకంటే ఇక్కడ నిలబడుకున్నప్పుడు మాకు చెవున పడతాయి ఖచ్చితంగా. ఇంట్లో ఇలా అంట, బయట పని చేస్తుంది, డబ్బులు ఇబ్బందయితుంది అని జెప్పి ఈ రూములు రెంట్లు కట్టుకునే దాని కోసంగా మళ్ళీ అప్పులు గూడా చేస్తారు. అదొక మళ్ళా మైనస్. అంతే గదా! ఇప్పుడు పనులు లేకుంటే ఏం జేస్తారు? ఇప్పుడు గత నెల నుంచి యుద్ధం అనేది జరుగుతుంది. ఈ యుద్ధంలో పనులైతే ఉండవు. అలాంటప్పుడు ఏం జేయాలా? డబ్బులైతే అప్పు తీసుకోవాలా. అప్పు తీసుకొని సగం దాంట్లో ఇంటికి పంపించుకుంటారో, లేకుండా ఉంటే రెంట్ కట్టుకుంటారో తెలీదు గదా! బయటున్న సమస్యలు బయటున్నాయి. ఇంట్లో ప్లస్ మైనస్‌ల కన్నా ఎక్కువగా ప్లస్‌లే ఉంటాయి. రేర్‌గా మైనస్‌లుంటాయి. ఎందుకంటే ఇంట్లో ఉన్నోళ్ళు గూడా కొంతమంది కోటులు కొట్టడం, తిట్టడం, బాగా చూసుకోకపోవటం, ఇలా పారిపోవటం, వాళ్ళ హింసలు తట్టుకోలేక పారిపోవడం, అది రకరకాలుగా వాడుకోవటం, ఇలా కూడా ఇంట్లో సమస్యలైతే ఉన్నాయి. ఏదేమైనప్పటికీ అది మన అదృష్టం. అదృష్టంగా భావించాలి తప్ప నాకైతే ఇంట్లోనే బెస్ట్ అనమాట. ఎక్కడో మాక్సిమం ఎందుకంటే ఈత తీసేవోళ్ళు మన మన చుట్టాలు గాని, మన దగ్గర బంధువులు గాని, ఇంట్లో పరిస్థితి తెలుసుకున్నోళ్ళు మాత్రమే వీసా తీసి పంపిస్తే ఎలాంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు. 100% మనకు ఎలాంటి సేఫ్ అయితే ఉంటది. అది ఎవరో ఆఫీస్ ద్వారా లేకుండా ఉంటే ఎవరో పంపించింది, ఎవరో చెప్పిన మాట అలా తీసుకోకూడదు. అలా తీసుకుంటే మీ నాశనం పక్కా నాశనం అయిపోతారనమాట. మీ లైఫే స్మాష్ అయిపోతది. వీసా తీసుకున్నప్పుడు పలానా ఇల్లు బావుంది. పలానా కోటోళ్ళు బాగుండారు. మనకు జీతాలు బాగిస్తారు. ఇలాంటి ఖచ్చితంగా ఉంటేనే తప్ప ఇంట్లోకి వీసా తీసుకొని రాకండి. ఒకవేళ వచ్చినా గానీ అడ్జస్ట్ అయ్యి ఉండాల. అది మీ కర్మ లేకుండా ఉంటే అలాంటి పరిస్థితులు వచ్చినారంటే. అదే బయటైతే ఎవరు ఉండరు. మనకెవరు ఇప్పుడు ఇంట్లో పనిచేసేవాళ్ళు గూడా మన చుట్టాలుంటారు. బయటుండే ఆడ మనిషి కాడికి మా వదినకి బాలేదు, మా అక్కకి బాలేదు, మా చిన్నమ్మకి బాలేదు. అక్కడికెళ్దాం, ఇక్కడికెళ్దాం అంటే కుదరదనమాట. కుదురుతుందా? కుదరదు. ఎందుకంటే నువ్వు ఏం బాగాలేకున్నా గానీ ఆ నెలలోనే చూసుకోవటం, ఏడ్చుకోవటం, కరుసుకోవటం. ఏదో నువ్వు ఆ నెలలోనే ఒక్కరోజు లీవ్ పోయినప్పుడు మాత్రం మీ ఫ్యామిలీ మెంబర్ చూసుకోగలుగుతావు. కానీ సేఫ్‌గా ఉంటావు. ఇదైతే పక్కా నిజం. బయట చాలా వరకు తప్పులు చేస్తున్నారనేది పక్కన పెడితే, బయట పనిచేసేవాళ్ళు కూడా చాలా కరెక్ట్‌గా ఉండారు. ఖచ్చితంగా ఉండి
ఎలాంటి తప్పులు చేయకుండా ఇంటికి డబ్బులు పంపించుకుంటూ, వాళ్ళ ఫ్యామిలీని చూసుకుంటూ, వాళ్ళ చదువులు చూసుకుంటూ చాలామంది ఉన్నారు. బయటున్నోళ్ళు కూడా అంతగా సులువుగా మనం లెక్కేసుకోకూడదు. ఓకేనా? ఇది ఆడవాళ్ళ పరిస్థితి.